నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. వివేక హత్య కేసులో మాటల యుద్ధం. కన్నుల పండుగగా భద్రాద్రి రాముని కళ్యాణోత్సవం. నేను టెర్రరిస్ట్ని కాదు అంటూ కేజ్రీవాల్ సందేశం పంపారంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ. ఆధ్యాత్మిక శోభతో అయోధ్య పరవశిస్తోంది. జనసేన అభ్యర్థులకు బి ఫారంలు పంపిణీ చేసిన జనసేనాని సునీత మరోసారి మీడియా ముందుకొచ్చారు. అవినాష్ రెడ్డికి ఓ సలహా ఇస్తున్నానని అన్నారు. అవినాష్, మీ ఫోన్ను సిబిఐ వాళ్లకు అప్పగించండి, మీరు కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతారు అంటూ సునీత స్పష్టం చేశారు. గూగుల్ టేకౌట్ కల్పితం అంటూ అవినాష్ని అంటున్నారని, గూగుల్ టేకౌట్ రిపోర్ట్ను రూపొందించి సిబిఐ సర్వే ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ల్యాబ్ అని సునీత వెల్లడించారు. అట్లానే దస్తగిరి విల్ ఆల్సో హ్యావ్ టు గో త్రూ ద ఫైర్. ఆయన ట్రయల్ ఫేస్ చేశాక జడ్జ్ కన్విన్స్ అయితే ఇది ఆయన అప్రూవర్గా ఉంటాడు, లేకపోతే ఆయన కూడా మిగిలిన అక్యూస్ లాగా జైలుకి వెళ్తాడు. సో ఒకరు అప్రూవర్ అయినంత మాత్రాన ఆయన తప్పించుకుంటాడు అన్నదానికి ఏమీ లేదు. ఓకే, అప్పుడు నేను ఎందుకు దీన్ని కంటెస్ట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అప్పట్లో కోర్ట్స్ సంగతి తెలియని కూడా తెలియదు. అప్పుడప్పుడే కోర్ట్స్ ప్రాసెస్ మొదలు పెడుతుంది. ఇదంతా నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్. నేనేమి లాయర్ని కాదు, పోలీస్ని కాదు, ఇన్వెస్టిగేషన్స్కి నాకు సంబంధము లేదు. సో అప్పుడప్పుడే కోర్ట్స్ గురించి నేర్చుకుంటూ ఉన్నాను. నాకు విక్టమ్ అనే ఒకటి స్టేటస్ ఉంటుంది, విక్టమ్ రైట్స్ ఉంటుంది, విక్టమ్ కెన్ గో టు ద కోర్ట్లో పోయి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఆర్గ్యుమెంట్స్లో అన్నది కాన్సెప్టే నాకు తెలియదు. ఎనీవేస్, అప్రూవర్ అనేది ఇట్స్ బిట్వీన్ ద కోర్ట్ అండ్ ది కోర్ట్కి పోలీసులకి సంబంధించిన విషయం. అప్రూవర్ అన్నంత మాత్రాన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఆయన రేస్ చేసింది రంగన్న. భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముహూర్త సమయాన సీతమ్మ మెడలో రామయ్య పుస్తక కట్టడంతో కళ్యాణ క్రతువు పూర్తయింది. మిథులా స్టేడియంలోని మండపంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు నిర్వహించారు. ఉదయం 10:30 కళ్యాణోత్సవం ప్రారంభమవగా అభిజిత్ లగ్నంలో సీతారామయ్యలకు ఋత్వికులు జీలకర్ర బెల్లం పెట్టారు. ఆపై సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. అవతార సమయే తస్య కళ్యాణమాచరేతని పాంచరాత్రాగమంలోని పురుషోత్తమ సంహిత వచనం. రాముడు అవతరించినటువంటి నాడే కళ్యాణం చేసేటువంటి సంప్రదాయం, రాముడు అవతరించినటువంటి సమయంలోనే కళ్యాణం జరిపేటువంటి సంప్రదాయం భద్రాచలంలో ఏర్పడింది. భద్రాచలాన్ని బట్టి అన్ని చోట్లలోనూ ఈనాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం జరుగుతూ ఉన్నదంటే అది భద్రాచలాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కనుక అలాంటి విశేషమైనటువంటి సీతారాముల కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. స్వామివారి కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు ప్రారంభించబోతూ ఉన్నారు. అత్ర స్థితానాం సమస్త భక్త జనానాం సకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ధరింపజేస్తూ ఉన్నారు. సుమంగళీరితి జగద్రక్షణ హేతునా అంటారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్ దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా అంటూ మాజీ ముఖ్యమంత్రికి మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈరోజు నిన్న నువ్వు మాట్లాడితే నిజంగా ఎంత కోపం వస్తుందంటే, ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో పతనం అవుతుందా? అయితే నువ్వేం దోపిడితోని మా ఎమ్మెల్యేను కొనాలనుకుంటున్నావా? ఒకటే నీకు వార్నింగ్ ఇస్తున్న కేసీఆర్, నువ్వు టచ్ చేసి చూడు కాంగ్రెస్ పార్టీని. 3 నెలల్లో నీ పార్టీలో మీ ముగ్గురున్నారు, మీ బంధువులు ఎమ్మెల్యేలు తప్ప
ఒక్కటి లేకుండా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ లేకుండా నీ పార్టీ ఆఫీస్ పునాదులతో సహా లేపేస్తాం హైదరాబాద్లో. నువ్వు చేయలేని పనులు చేస్తుంటే గవర్నమెంట్ పడేస్తా నీకు ఎంత ధైర్యం ఉండాలి. దొంగ దీక్షలు చేసి విటమిన్ డి ఇంజక్షన్ తీసుకొని నా దగ్గర 50 పేపర్లు మా గోనె ప్రకాశ్రావు ఆర్టీఐ తీసుకొని నాకు ఇచ్చిండు. ఇంజక్షన్ తీసుకుంటే 50 ఏళ్ళు కూడా బతకొచ్చు. మణిపూర్లో ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఏదో దీక్ష చేసింది. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తా అని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ. నీ సంగతి చెప్తావు నువ్వైతే మళ్ళా సారా. శ్రీరామనవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభతో అయోధ్య పరవశిస్తోంది. రామ్లల్లా సూర్య తిలకం కార్యక్రమానికి ముందు ఆలయ అర్చకులు బాలరాముడికి దివ్య అభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా తెల్లవారుజామునే ఆలయం తెరిచి భక్తులకు దర్శనానికి అనుమతినిచ్చారు. భక్తులు పోటెత్తడంతో అర్ధరాత్రి వరకు ఆలయం తెరిచే ఉంటుందని, మొత్తం 19 గంటల పాటు దర్శన ఏర్పాట్లు కల్పిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. ఈ క్రమంలో తెల్లవారుజామున నిర్వహించిన అభిషేకం కార్యక్రమం వేద మంత్రోచ్చారణల నడుమ వైభవంగా జరిగింది. అహనం ససక్తికం శ్రీరామచంద్ర పుష్పాంజలిం సమర్పయామి. నగరే రమ్యే రత్నమండపమధ్యగే స్మరేత్ కల్పతరోల్లోకే రత్నసింహాసనం శుభం తన్మధ్యేష్టదలం పద్మం రత్నైశ్చ వేష్టితం స్మరేత్ మధ్యే దాస जो निरंतराय स्वाम ओम अप्रमेय कृपारत्नाकराय भगवते श्रीरामचंद्राय नमः. सर्करा स्नानं समर्पयामि. सर्करा स्नानान्ते शुद्धोदस्नानं समर्पयामि. शुद्धोदस्नानान्ते दुग्धात्मनीयं जलं समर्पयामि. पंचानदीयाः सारस्वती मापीयन्ते ससरोदासाः सारस्वती तु पंचाधासु देशे भावत्सारिता నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను టెర్రరిస్ట్ని కాదు. మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ మేరకు ఓ సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. జైల్లో ఉన్న ఆయనపై నిరంతరం నిఘా కొనసాగుతుండటంతో కేజ్రీవాల్ ఈ విధంగా స్పందించారని పేర్కొంది. కేజ్రీవాల్ పంపిన సందేశం గురించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ విలేకరులతో మాట్లాడారు. కేజ్రీవాల్ సందేశంపై ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందించారు. తాము కేజ్రీవాల్ను టెర్రరిస్ట్ అనడం లేదని, అవినీతి పరుడని మాత్రమే అంటున్నామని ఎద్దేవా చేశారు. अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं. मेरा नाम अरविंद केजरीवाल है और मैं आतंकवादी नहीं हूं. ऐसा व्यवहार आप अरविंद केजरीवाल जी के साथ कर रहे हैं, आतंकवादियों जैसा. आपको शर्म नहीं आती? प्रधानमंत्री जी अपनी दुर्भावना में इस कदर अपनी नफरत में आप आगे बढ़ चुके हैं कि उनके परिवार से, उनकी पत्नी से उनकी मुलाकात बीच में शीशे की दीवार खड़ी करके आप करते हैं. पंजाब जैसे सूबे के मुख्यमंत्री जिनको Z+ గాజువాక ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ప్రకటించారు. అలాగే రేపు విశాఖలో నామినేషన్లు వేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో 30 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే తాను సీఎం అవుతానన్నారు. విశాఖను వాషింగ్టన్ డీసీగా, ఆంధ్రాను అమెరికా చేసే సత్తా తనకుందని చెప్పుకొచ్చారు. 3 నెలల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని తెలిపారు. డిస్టర్బ్ చేయకూడదు ప్లీజ్. స్పిరిచువల్గా ఇమోషనల్గా వచ్చే మాటలు మీరు 3 సార్లు మార్చారు ఇక్కడి నుంచి ఇక్కడికి. మీడియా ఓనర్స్కు, మీడియా మిత్రులకు, ముఖ్యంగా
నన్నెంతో ప్రేమించిన విశాఖపట్నం రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీరు ఈ పాట విన్నారు, నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బొంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడ ఉన్న మిత్రులు 2 పాటలు ఎడిట్ చేసి రిలీజ్ చేయమని. ఎంత అభిమానం, ఎంత ప్రేమ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రచారం చేయాలని అన్నారు. అనకాపల్లి నుంచి కొంతాల రామకృష్ణ గారు, పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు, యలమంచిలి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చెన్నబోయిన గారు, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు, రాజానగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు, రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు, గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచపటంలోకి ఎక్కితే నేడు ఆ పేరు లేకుండా పోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. జగన్ ఇక నీ ఆటలు సాగు అని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. వెలకెట్టలేనిది, డబ్బుకు అమ్ముడు పోనిది, ఎటువంటి ప్రలోభానికి లోను కానిది అభిమానం. అటువంటి అభిమాన ధనాన్ని సంపాదించినందుకు మరి ఇంతమంది పేరు చెప్పాం మనం. రామారావు గారు ఎవరైతే మీ అందరి చేత దేవుడిలా కొలవబడ్డాడో ఆయనే స్వయంగా మరి చలచిత్ర పరిశ్రమ అన్ని అందిస్తున్న ఆయనకి మరి దానికంతా మీరే కారకులు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అందులో నేను ఒక దేవుణ్ణి, అర్చకుణ్ణి అని మీ రుణం తీర్చుకోవడానికి ఆనాడు ఆయన చలనచిత్ర పరిశ్రమను విడిచి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు మట్టి గడ్డ నేను తెలుగువాణ్ణి అని సగర్వంగా చెప్పుకునే. వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలకు, స్వస్థలాలకు వెళ్లేవారికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని పలు సూచనలు చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నగదు ఇంట్లో కన్నా బ్యాంకులో ఉంచుకోవడం మంచిదని, సీసీ కెమెరాలు, సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాటిని తమ వెంట ప్రయాణాల్లో తీసుకువెళ్లేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బైక్ దొంగతనం అయింది, లేదంటే కారు దొంగతనం అయింది, లేదంటే టైర్ దొంగతనం అయింది, లేదా ఇంట్లో దొంగతనం అవుతుందని చెప్పి వస్తారు. సో ఇప్పుడు కరెక్ట్ గా పెట్టేసి వెళ్ళండి. అది జాగ్రత్త పడండి మీరు కూడా. ఎందుకంటే 2 వీలర్ ఒక రోజులో వస్తే కూడా మనకు ట్రాక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. మీరు బయట పెట్టేసి 1 మంత్ తర్వాత వచ్చి అడిగితే దెన్ చాలా కష్టం అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి. సో అందరు కూడా 2 వీలర్ ఉన్నాయంటే అది లోపల పెట్టి తాళం వేసిపోవడం
అది ప్రాపర్గా లాక్స్ వేసి వెళ్ళడం. అలాగే 4-వీలర్ పెడుతున్నారంటే ఎవరైనా పక్క వాళ్ళకు చెప్పేసి వెళ్ళడం, అది ప్రాపర్గా లాకింగ్ సిస్టమ్ ఉన్నాయని చూడడం, సెన్సర్స్ ఏమైనా పెట్టించడం. సో అలాంటి దాన్ని చేయొచ్చు. అలాగే ఇల్లు లాక్ చేసి పోతున్నారంటే దయచేసి సెన్సర్స్ లేదంటే CCTV సెన్సర్స్ అని ఇప్పుడు 2000-3000 కూడా సెన్సర్స్ వస్తున్నాయి. ఆ సెన్సర్ మూమెంట్ సెన్సర్ ఉంటే వెంటనే మీకు ఫోన్లో మెసేజ్ వస్తాయి. సో అలాంటి సిస్టమ్స్ అన్ని చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని చాలా ఎక్కువ అయినాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అఫోర్డ్ చేయగలుగుతారు. CCTV కెమెరా కూడా ఒకటి పెట్టడానికి కూడా వస్తుంది. నేను ఒక సైబరాబాద్లో ఉన్నప్పుడు దీని గురించి కూడా ఒక బాసర IIIT విద్యార్థులు ఆత్మహత్యలపై సీఎం స్పందించకపోవడంపై బోధన్ SFI కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బోధన్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాసర IIIT విద్యార్థులు ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 3 నెలలు గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో SFI నాయకులు పాల్గొన్నారు. దాంతో పాటుగా ఏదైతే ఈరోజు IIIT బాసరలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో చలనం రాలేదు. వెంటనే ఆ విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అని చెప్పి వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి, అక్కడ నాణ్యమైన విద్య అందించాలని చెప్పి, దాంతోపాటుగా నాణ్యమైన భోజనాలు కూడా అందించడం లేదు. దాంతోపాటుగా వెంటనే విద్యార్థుల సమస్యలు ఏదైతున్నాయో రోగుల ఆరోగ్య బలహీనతలను ఆసరాగా చేసుకొని అమాయక ప్రజలను మోసం చేస్తూ వైద్యపరంగా ఎలాంటి అవగాహన లేని నకిలీ ఆయుర్వేద గ్యాంగ్ సభ్యుల ముఠా గుట్టును రట్టు చేసిన మధురానగర్ పోలీసులు. హైదరాబాద్ SR నగర్ ACP కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ACP వెంకటరమణ, పంజగుట్ట ACP మోహన్ కుమార్లు, SR నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, మధురానగర్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డిలతో కలిసి వివరాలను వెల్లడించారు. వాళ్ళు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, అలానే సైబరాబాద్ లిమిట్స్ లో బిజినెస్ మాల్స్ దగ్గర, క్రౌడెడ్ ప్లేసెస్ దగ్గర వాళ్ళు విక్టిమ్స్ ను టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారో, చర్మ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ గాని అలానే ఇతర రోగాలతో బాధపడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని మెంటల్లీ అన్సౌండ్ ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ద్వారా కానీ వాళ్ళ బంధువుల ద్వారా కానీ వీళ్ళు ఒక విక్టిమ్ లాగా పరిచయం చేసుకుని మాకు కూడా ఇలానే ఈ డిసీజు, ఈ ఆయుర్వేదిక్ మందు తీసుకుంటే ఫలానా వ్యక్తి ద్వారా మాకు ఇప్పించారు అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను లూర్ చేసి అట్రాక్ట్ చేసుకుని వాళ్లకు వీళ్ళ నమ్మిలో ఒక ఏపీలో ఉన్న డ్వాక్రా బృందాలను ప్రభావితం చేసే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి CEO ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న దృష్ట్యా NHI బృందాలను ప్రభావితం చేసేలా నిర్ణయాలు వద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలకు CEO ఆదేశాలు జారీ చేశారు. తప్పుడు ప్రచారాలకు స్వస్తి పలికి జనసేనాని దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిని మారుస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నేడు చర్మగీతం పాడారు కూటమి అభ్యర్థి చిన్నబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి బీఫామ్ని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందజేశారు. దక్షిణ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తానని, ఇంత గొప్ప అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్కి, పార్టీ శ్రేణులకు, ఇతర పెద్దలకు వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా తిరుచానూరు కేవీపురంలో కాలభైరవ స్వామి గుడిలో వెలిసిన పంచముఖ ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అర్చనలు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అరకు సుదూరం కాలినడకన వెళ్తే గాని వైద్యులు దొరకరు. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా దూరం వెళ్లాల్సిందే. గర్భిణీల పరిస్థితి మరీ దారుణం. అత్యవసరమైతే డోలీ మోతలే. ఉన్న రోడ్లు గుంతలు పడిపోయాయి. ఈ సమయంలో మా పరిస్థితి ఏం కావాలి? అందుకే వచ్చే ఎన్నికల్లో మేమంతా కొత్తపల్లి గీతమ్మనే ఎంపీగా గెలిపించుకుంటామని అడవి బిడ్డలు ప్రతినబూనుతున్నారు. ప్రతిష్టాత్మక అరకు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత పేరును ప్రకటించాక ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల ప్రజలంతా ఉప్పొంగిపోయారు. దళితులు షెడ్యూల్ తెగలకు ప్రధాని మోదీ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో వాళ్లంతా ఇప్పటికే తెలుసుకున్నారు. సాక్షాత్తు ఓ గిరిజన మహిళను రాష్ట్రపతినే చేశారు. అందుకే కొత్తపల్లి గీతను ఇక్కడ మళ్ళీ తామంతా ఎంపీగా చూడాలని ఉందంటూ ఏజెన్సీ వాసులు చెబుతున్నారు. లాగా ఈ కొబ్బరికాయ కూడా కొంచెం గట్టిగా ఉంది, బట్ అయినా కూడా పాల్గొడదాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.